హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు లాస్ట్ వీడియోలో వచ్చేసి అభ్యసన సిద్ధాంతాలు మరియు ఉపగమాల్లో నిబంధన సూత్రాలు అనే దాని గురించి అయితే నేర్చుకున్నాం కదా అండి. అంటే మనకు ఆ టాపిక్లో ఇంకా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో వక్రరేఖలు వచ్చేంత వరకు కూడా అన్నీ కూడా మనకు ఉపగమాల్లోకి సంబంధించిందే అండి. ఇది మనకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఇద్దరికి కూడా చాలా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్. సో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో నాతో ఫీడ్బ్యాక్లో షేర్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వాళ్ళు సపరేట్గా మనకు బుక్స్ అనేవి తయారు చేయడం అయితే జరిగిందండి. ఇందులో ఎలాంటి డైలమా నిస్సంకోచంగా మీరైతే క్లాసెస్ అనేవి చూడొచ్చు. ఎస్జిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి మరీ చెప్తున్నా యూస్ఫుల్ అయ్యే క్లాసెస్ ఇవన్నీ కూడా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చలో మరి టాపిక్ వచ్చేసి కార్యసాధక నిబంధనము. కార్యసాధక నిబంధనంలో వ్యక్తి అనేది సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అనేది దీని యొక్క సూత్రం. వ్యక్తి అనేది సహజ సిద్ధంగా చూపిన ప్రవర్తనను పునర్బలనం ద్వారా పెంపొందించవచ్చు అనేది దీని మూల సూత్రం. కార్యసాధక నిబంధనను అమెరికా దేశానికి చెందిన బిఎఫ్ స్కిన్నర్ ప్రతిపాదించారు. బిఎఫ్ స్కిన్నర్ కార్యసాధక నిబంధనం అనే దాని గురించి ప్రతిపాదించారు. ఈయన ఏ దేశస్థుడు అండి? అమెరికా దేశస్థుడు. ఏ నిబంధనను ఈయన ప్రతిపాదించారు? కార్యసాధక నిబంధనను. సో రేపు బిట్టి ఏ విధంగా వచ్చేనా కూడా మనం చేసే విధంగా అయితే ఉండాలి. దేశం కానీ నిబంధనలు కానీ ప్లస్ ఎవరు ప్రతిపాదించారని దాని గురించి 1-2-3 సార్లు చదివి అర్థం చేసుకొని బిట్ అనేది చేయండి. ఓకేనా? సరే, కార్యసాధక నిబంధనను యాంత్రిక నిబంధన అని పరికరాత్మక నిబంధన అని కూడా పిలుస్తారు. ఈ కార్యసాధక నిబంధనకు 2 నిబంధనలు అనేసి పేర్లు అయితే ఉంది. ఒకటి యాంత్రిక, 2 పరికరాత్మక. ఒకటి యాంత్రిక, 2 పరికరాత్మక. ఇవి దేనికి సంబంధించినవి? కార్యసాధక నిబంధనానికి మరొక పేర్లు కూడా. అండ్ స్కిన్నర్ ప్రకారం చూసుకోండి. స్కిన్నర్ ప్రకారము మనకు ప్రతిస్పందనలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. స్కిన్నర్ ప్రకారము ప్రతిస్పందనలు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి అంతర్గతమైనవి, అంటే ఏంటి? రాబట్టబడిన ప్రతిస్పందనలు, బయటకు వదలబడే ప్రతిస్పందనలు. బయట అంటే బహిర్గతం, బయట అంటే బహిర్గతం. రాబట్టినబడిన అంటే అంతర్గతమైనవి, లోపల ఉండేవి. సో స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు ఎన్ని రకాలండి? 2 రకాలు. అందులో మొదటిది రాబట్టబడిన ప్రతిస్పందనలు, రెండోది బయటకు వదలబడే ప్రతిస్పందనలు. ఉద్దీపన ఇచ్చి అంతర్గతముగా ఉన్న ప్రతిస్పందనలను రాబట్టినట్లయితే వాటిని రాబట్టబడిన ప్రతిస్పందనలు లేదా నిర్గమాలు అంటారు. ఉద్దీపన అనేది ఇచ్చి అంతర్గతముగా అంటే లోపల ఉన్న ప్రతిస్పందనలను రాబట్టినట్లయితే వాటిని చూడండి, క్వశ్చన్లోని ఆన్సర్ మనకు రాబట్టబడిన ప్రతిస్పందనలు లేదా నిర్గమాలు అంటారు. రాబట్టబడిన ప్రతిస్పందనలనే శాస్త్రీయ నిబంధన కూడా చెందినవి. ఈ రాబట్టబడిన ప్రతిస్పందనలు ఉన్నాయి కదా, ఇవి దేనికి చెందినవి? శాస్త్రీయ నిబంధనకు చెందినవి. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఉద్దీపన అనేది లేకపోయినప్పటికీ ఇవ్వబడిన ప్రతిస్పందనలను బయటకు వదలబడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు అంటారు. ఉద్దీపన లేకపోయినప్పటికీ ఇవ్వబడిన ప్రతిస్పందనలను బయటకు వదలబడిన ప్రతిస్పందనలను ఉద్గమాలు అంటారు. బయటకు వదలబడిన ప్రతిస్పందనలు లేదా ఉద్గమాలు. ఇక్కడేమో నిర్గమాలు, ఉద్గమాలు. మనకు నిర్గమాలు అంటే రాబట్టబడిన, అలాగే ఉద్గమాలంటే బయటకు వదలబడిన. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, బయటకు వదలబడిన ప్రతిస్పందనల బేస్ ఆధారంగా స్కిన్నర్ రూపొందించిన అభ్యసన సిద్ధాంతమే కార్యసాధక నిబంధనము. ఫస్ట్ చూసాం కదా సబ్ హెడింగ్ అక్కడ. బయటకు వదలబడిన ప్రతిస్పందనలను ఆధారంగా స్కిన్నర్ రూపొందించిన అభ్యసన సిద్ధాంతమే కార్యసాధక నిబంధన. ఓకేనా? నెక్స్ట్, కార్యసాధక నిబంధనాన్ని నిరూపించడానికి స్కిన్నరు ఉపయోగించిన జీవులు ఏంటండి? పావురాలు, ఎలుకలు. ఈయన తన యొక్క కార్యసాధక నిబంధన అనేది నిరూపించడానికి కొన్ని జీవులను అయితే ఎంచుకున్నారు. అందులో ఏంటి? పావురాలు, ఎలుకలు. ఎవరు? స్కిన్నర్. కార్యసాధక నిబంధనాన్ని నిరూపించడానికి స్కిన్నరు పావురాలు, ఎలుకలు వాటిని అయితే ఉపయోగించారు. స్కిన్నరు తన ప్రయోగంలో ఉపయోగించిన యంత్రం పేరు స్కిన్నర్ బాక్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్కిన్నర్ బాక్స్. స్కిన్నరు తన ప్రయోగంలో ఉపయోగించిన ఒక యంత్రం పేరేంటి? స్కిన్నర్ బాక్స్.
మరి ఈ కార్యసాధక నిబంధనంలో మీట అనేది ఏంటి? నిబంధిత ఉద్దీపన. మీట అనేది నిబంధిత ఉద్దీపన. యాదృచ్ఛికంగా అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీట అనేది నొక్కడము సహజ ప్రతిస్పందన. ఆహారపు గుళికలు అనేది సహజ ఉద్దీపన. ఆహారం కోసం మీట నొక్కడం అనేది నిబంధిత ప్రతిస్పందన. యాదృచ్ఛికంగా మీట నొక్కడం అయితే సహజంగా ఉండే ప్రతిస్పందన. ఈ ఆహారపు గుళికలు ఉంటాయి కదా, వాటినే సహజ ఉద్దీపన. ఆహారం కోసం మీట అనేది నొక్కితే దానిని నిబంధిత ప్రతిస్పందన అంటారు. కార్యసాధక నిబంధనంలో ప్రతిచర్యలను రూపొందించేదే యాదృచ్ఛికం. కార్యసాధక నిబంధనలో ప్రతిచర్యలను రూపొందించేదే యాదృచ్ఛికం. నెక్స్ట్ పాయింట్ చూడండి. కార్యసాధక నిబంధన ప్రతిస్పందనతో ప్రారంభించడం వల్ల దీనిని ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు. చూడండి నెక్స్ట్ పాయింట్ అనేది కార్యసాధక నిబంధనము ప్రతిస్పందనతో ప్రారంభించడం వల్ల దీనిని ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఆర్ టైప్ సిద్ధాంతము అంటారు. ప్రతిస్పందన సిద్ధాంతం లేదా ఆర్ టైప్ సిద్ధాంతం అంటారు. దేనితో ప్రారంభించడం వల్ల? ప్రతిస్పందనతో ప్రారంభించడం వల్ల. అలాగే కార్యసాధక నిబంధనంలో కనిపించు థార్న్డైక్ యొక్క అభ్యసన నియమం ఏంటండి? ఫలిత నియమం. కార్యసాధక నిబంధనంలో కనిపించే థార్న్డైక్ యొక్క అభ్యసన నియమమే ఫలిత నియమము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించడం వల్ల నాటి నుండి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయడంలో నిమగ్నం అవ్వడంతో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతమే కార్యసాధక నిబంధనము. ఎంత ఈజీనో చూడండి. ఒక అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లైండ్ అంధుడిని కాకుండా ముసలి వాళ్ళని తీసుకున్నామనుకోండి. సో అక్కడ వృద్ధులను ఎవరైనా రోడ్డు దాటించేటప్పుడు చూసినా మన ఇంట్లోని మన పేరెంట్గా ఉన్నారనుకోండి, అప్పుడు తనకు అడిగిన ఇష్టమైన బుక్స్ కానీ ఏదైనా ఇప్పించడం కానీ లేదా అలాగే వాళ్ళ యొక్క ఇంట్లో ప్రశంసించడం కానీ ఇలాంటివన్నీ చేస్తే అంటే తను మంచి పనులు చేయడంలో నిమగ్నం అయి ఉంటాడు. అప్పుడు తనలో ఉన్న దాగి ఉన్న అభ్యసన సిద్ధాంతమే కార్యసాధక నిబంధనము. అంటే ఫస్ట్ ప్రశంసించారు, అప్పటి నుండి ఆ విద్యార్థి ఏమై ఉందంటే తనలో మంచి పనులను చేయడంలో నిమగ్నమయ్యాడు. అంటే తనలో ఉన్న అభ్యసన సిద్ధాంతమే కార్యసాధక నిబంధనం. కఠినమైన అంశాలు నేర్చుకున్నటకు స్కిన్నరు షేపింగ్ భాగాల నుంచి మొత్తానికి అదే పద్ధతులు అనేవి ప్రవేశపెట్టాడు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, కార్యక్రమయుత అభ్యసనం. దీనికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం ఏంటండి? కార్యసాధక నిబంధనం. కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతానికి ఆధారము కార్యసాధక నిబంధనము. కార్యక్రమయుత బోధనలో నేర్పబోయే అభ్యసన అంశాన్ని కొన్ని విభాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. కార్యక్రమయుత బోధనలో నేర్పబోయే అభ్యసన అంశాన్ని కొన్ని విభాగాలుగా విభజించడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క భాగాన్ని ఏమంటారంటే ఫ్రేమ్ అంటారు. సో ఈ బోధనలో మన కార్యక్రమయుత బోధనలో నేర్చుకోబోయే అభ్యసనానికి కొన్ని భాగాలు అయితే విభజించారు కదా. సో ఒక్కొక్క భాగాన్ని ఏమంటారంటే ఫ్రేమ్ అంటారు. అంటే ఒక ఫ్రేమ్ అంటే చట్రం అనుకోండి, ఒక ఫ్రేమ్ తర్వాత మరి ఒక ఫ్రేమ్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఒక ఫ్రేమ్ తర్వాత మరి ఒక ఫ్రేమ్ అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రేమ్స్ని ప్రదర్శించడానికి ఉపయోగించే పరికరమే బోధనా యంత్రము. బోధనా యంత్రము. మరి ఈ బోధనా యంత్రాన్ని తయారు చేసినది ప్రెస్సీ. బోధనా యంత్రాన్ని అభివృద్ధి చేసినది ఎవరంటే స్కిన్నరు. తయారు చేసింది వచ్చేసి ప్రెస్సీ, బట్ అభివృద్ధి చేసింది వచ్చేసి స్కిన్నరు. అండ్ నెక్స్ట్ వన్, కార్యక్రమయుత బోధనలో ఏ రకమైన అభ్యసనం అనేది జరుగుతుందంటే స్వీయ అభ్యసనము, వైయక్తిక అభ్యసనం, ఈ రెండు అభ్యసనాలు అనేవి జరుగుతుంటాయి. కార్యక్రమయుత బోధనలో స్వీయ అభ్యసనము, వైయక్తిక అభ్యసనం అనేది జరుగుతుంది. అండ్ స్కిన్నరు 4 రకాల పునర్బలన పద్ధతులు అయితే సూచించారండి. అందులో చూడండి ఇక్కడ స్కిన్నరు ఎన్ని పద్ధతులు అనేది ప్రవేశపెట్టారు? 4 రకాలుగా పునర్బలన పద్ధతులు అనేవి సూచించారు. ఫస్ట్ వన్ ఏంటండి? నిరంతర పునర్బలనము. సెకండ్ స్థిర నిష్పత్తిలో పునర్బలనము, స్థిరకాల వ్యవధులలో పునర్బలం, చరశీల పునర్బలం. ఇలా 4 రకాల పునర్బలన పద్ధతులు స్కిన్నర్ అని ప్రవేశపెట్టారు అంటే సూచించారు. నిరంతర పునర్బలనము, స్థిర నిష్పత్తిలో పునర్బలనము, అలాగే స్థిరకాల వ్యవధులలో పునర్బలనము, చరశీల పునర్బలనము. అండ్ శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనల తేడాలు చూడండి.
శాస్త్రీయ నిబంధనం వచ్చేసి ఉద్దీపనకు ప్రాధాన్యం ఇస్తే కార్యసాధక నిబంధనము ప్రతిస్పందనకు అనేది ప్రాధాన్యం ఇస్తుంది. ఇక్కడేమో ఉద్దీపనకు, ఇక్కడ చూసి ప్రతిస్పందనకు, రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. శాస్త్రీయ నిబంధనము ఉద్దీపనకు ప్రాధాన్యం అనేది ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటండి, ఇది ఎస్ టైప్ సిద్ధాంతం, ఇది వచ్చేసి ఆర్ టైప్ సిద్ధాంతం. శాస్త్రీయ నిబంధనము ఎస్ టైప్ సిద్ధాంతము, కార్యసాధక నిబంధనము ఆర్ టైప్ సిద్ధాంతము. రాబట్టబడిన ప్రతిస్పందనలు అనేవి ఇందులో ఉంటాయి, బయటకు వదిలబడిన ప్రతిస్పందనలు ఇందులో ఉంటాయి. వాటిని నిర్గమాలు, వీటిని ఉద్గమాలు అంటారు. చూడండి చాలా చాలా ఈజీగా ఉన్నాయి. రాబట్టబడిన ప్రతిస్పందనలు అనేవి శాస్త్రీయ నిబంధనలో ఉంటాయి, బయటకు వదిలబడిన ప్రతిస్పందనలు వచ్చేసి కార్యసాధక నిబంధనలో ఉంటాయి. నిర్గమాలు అనేసి వీటిని అంటారు శాస్త్రీయ నిబంధన, అంటే రాబట్టబడిన ప్రతిస్పందన నిర్గమాలు అంటారు, బయటకు వదిలబడిన దానికి ఉద్గమాలు అంటారు. ప్రతిస్పందనలు అనేవి అంతర్గతంగా వ్యక్తిగతంగా ఉంటాయి. ఇక్కడ ప్రతిస్పందనలు అనేది పరిసర ప్రభావితమై ఉంటాయి. ప్రతిచర్యలను రూపొందించేదే సహజ ఉద్దీపన. ప్రతిచర్యలు యాదృచ్ఛికంగా రూపొందించబడతాయి. సరైన ప్రతిస్పందనలు ఇవ్వకపోయినప్పటికీ పునర్బలనం అనేది ఇవ్వబడుతుంది. సరైన ప్రతిస్పందనలు ఇస్తూనే పునర్బలనం అనేది ఇవ్వబడుతుంది. తారండైక్ యొక్క సామీప్యత నియమంపై ఆధారపడి ఉంటుంది. తారండైక్ యొక్క ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఏమో సామీప్యత నియమము, ఇక్కడ వచ్చేసి ఫలిత నియమంపై ఆధారపడి ఉంటుంది కార్యసాధక నిబంధనము. మరి మనకు సామీప్యత నియమం వచ్చేసి శాస్త్రీయ నిబంధనలకు అయితే ఉంటుంది. అభ్యాసకుడు ఇక్కడ నిష్క్రియాత్మకంగా ఉంటాడు. అభ్యాసకుడు అంటే మనకు నిష్క్రియాత్మకంగా ఉంటే ఇక్కడ ఏమో క్రియాత్మకంగా ఉంటాడు. అభ్యాసకుడు కార్యసాధక నిబంధనలో క్రియాత్మకంగా ఉంటాడు, అలాగే శాస్త్రీయ నిబంధనలో వచ్చేసి నిష్క్రియాత్మకంగా ఉంటాడు. నెక్స్ట్ వన్ నిబంధనోదిత అభ్యసనము. ఈ సిద్ధాంతాన్ని అమెరికా దేశానికి చెందిన వాట్సన్ ప్రతిపాదించారండి. నిబంధనోదిత అభ్యసనాన్ని అమెరికా దేశానికి చెందిన జేబీ వాట్సన్ ప్రతిపాదించారు. అండ్ జేబీ వాట్సన్ వచ్చేసి జంతు శరీర ధర్మశాస్త్రంలోని తన ప్రయోగాలను జంతు శరీర ధర్మశాస్త్రంలోని శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించారు. జేబీ వాట్సన్ జంతు శరీర ధర్మశాస్త్రంలోని శాస్త్రీయ నిబంధనాన్ని మనోవిజ్ఞాన శాస్త్రానికి అన్వయించారు. చూడండి, నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతానికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతమే శాస్త్రీయ నిబంధనము. నిబంధనోదిత అభ్యసన సిద్ధాంతానికి ఆధారమైన అభ్యసన సిద్ధాంతం ఏంటి? శాస్త్రీయ నిబంధనము. జేబీ వాట్సన్ నిబంధనోదిత అభ్యసన సిద్ధాంత ప్రయోగంలో ఉపయోగించిన జీవులు ఆల్బర్ట్ అనే శిశువు అండ్ తెల్ల ఎలుక. మనకు అక్కడ చూసుకుంటే స్కిన్నరు పావురాలు ఎలుకల మీద అయితే ప్రయోగాలు చేశారు కదా, మరి వాట్సన్ వచ్చేసి ఆల్బర్ట్ అనే శిశువు అలాగే తెల్ల ఎలుక మీద అయితే ఈయన ప్రయోగాలు అయితే చేశారు. అంటే నిబంధనోదిత అభ్యసనం ద్వారా శిశువులో అభ్యస్త భయాన్ని లేదా నిబంధన పూర్వ భయాన్ని కల్పించడం అనేది జరిగింది. ఈ నిబంధనోదిత అభ్యసనం ద్వారా శిశువులో అభ్యస్త భయాన్ని లేదా నిబంధన పూర్వ భయాన్ని కల్పించడము జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, యత్నదోష పద్ధతి ఇంపార్టెంట్. ఇది యత్నదోష పద్ధతిని తారండైక్ అమెరికా దేశానికి చెందిన ఆయన వివరించారు. ఈ యత్నదోష పద్ధతిని అమెరికా దేశానికి చెందిన ఈఎల్ తారండైక్ వివరించారు. ఆయన ఎక్కడ ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో వివరించారండి. దీనిని ఎనిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో వివరించారు. అండ్ ఈ ప్రయోగానికి ఆయన దేనిని ఉపయోగించారంటే ఫజిల్ బాక్స్ని ఉపయోగించారు. తారండైక్ తన యొక్క ప్రయోగానికి ఫజిల్ బాక్స్ని ఉపయోగించారు. ఈ యత్నదోష పద్ధతిని సంధానవాదం అని, బాండ్ సైకాలజీ అని, ఎస్ఆర్ సైకాలజీ అనేసి పిలుస్తారు. ఆర్ వచ్చేసి ఆర్ టైప్ అంటే మనకు కార్యసాధక నిబంధనం, ఎస్ అంటే శాస్త్రీయ నిబంధనం కదా. మరి యత్నదోష పద్ధతిని సంధానవాదము అని, బాండ్ సైకాలజీ, ఎస్ఆర్ సైకాలజీ అని పిలుస్తారు. 3 పేర్లతో అయితే పిలుస్తారు. సంధానవాదము, బాండ్ సైకాలజీ, ఎస్ఆర్ సైకాలజీ. దేనికండి? యత్నదోష పద్ధతిని. ఈ సంస్కరకవాదం యొక్క ఆధునిక సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతమే యత్నదోష సిద్ధాంతము. సంస్కరకవాదం యొక్క కొత్తగా సృష్టిగా పేర్కొనబడుతున్న సిద్ధాంతమే యత్నదోష పద్ధతి. యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడము అభ్యసనం జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది.
అంటే యత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడం వల్ల అభ్యసనం అనేది జరుగుతుందని యత్నదోషము పేర్కొంటుంది. ఏదైనా ఒక కొత్త నైపుణ్యము అభ్యసించడము ఒక ఉదుటున జరగదని కాలక్రమేణా జరుగుతుందని తారండైకు పేర్కొన్నారు. అంటే తట్టుకిన మనకేం జరగదు కదా అండి, సడన్గా జరగాలంటే కాదు కదా. సో కాలక్రమేణా జరుగుతుందనేసి తారండైకు పేర్కొన్నారు. యత్నదోష పద్ధతిలో ఆకలి అవసరంగా ఉపయోగపడి ఆహారం చేరుకోవాల్సిన లక్ష్యం అనేది నిర్ణయించబడింది. యత్నదోష పద్ధతిలో ఆకలి అనేది అవసరంగా ఉపయోగపడాలి, ఆహారము చేరుకోవాల్సిన లక్ష్యం అనేది నిర్ణయించబడుతుంది. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ దోషాల సంఖ్య తగ్గడానికి కారణము విజయంతో కూడి ఉన్న ప్రతిస్పందనను ఎంపిక చేసుకోవడము. ప్రయత్నాల సంఖ్య ట్రయల్స్ వేసే కొద్దీ దోషాల సంఖ్య అనేది తగ్గుతూ వెళ్తుంది. అలాంటిది ఈ విజయంతో కూడిన ఉన్న ప్రతిస్పందన అనేది ఎంపిక చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టైప్ రైటింగ్ కానీ సైకిల్ తొక్కడము ఇలాంటి చలన అభ్యసన కృత్యాలు అభ్యసించడంలో దాగి ఉన్న అభ్యసన సిద్ధాంతమే యత్నదోష పద్ధతి. బాల్యంలో పలకలపై రాతలు రాయడం కానీ బొమ్మలు గీయడం వంటి అభ్యసన కృత్యాలలో దాగి ఉన్న అభ్యసన సిద్ధాంతమే యత్నదోష సిద్ధాంతం. మనం సడన్గా వెళ్ళి ఒకటేసారి బైక్ నడపలేము కదా అండి, సైకిల్ తొక్కలేము కదా, బొమ్మలు కూడా అంత ఈజీగా వేయలేము, ఆలు నేర్చుకోలేము. కానీ రాయంగా మనకు అన్నీ నేర్చుకుంటాం. సో అందులో దాగి ఉన్న అభ్యసన సిద్ధాంతమే యత్నదోష సిద్ధాంతము. ఇదండి ఇవాళైతే క్లాస్ అయితే. అంటే మనం ఈ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాము, యత్నదోష పద్ధతి ఏంటి, నిబంధనోదిత అభ్యసనం ఏంటి, అలాగే కార్యసాధక నిబంధనము శాస్త్రీయ నిబంధనం యొక్క డిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయనే దాని గురించి అయితే నేర్చుకున్నాం. సో క్లాస్ అనేది మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి. ఇలాంటి మన క్లాసెస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.